నమస్కారం నమస్కారం నమస్కారం. నా సెకండ్ వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. గురుగారు, నేను ఈరోజు చారిత్రక కొండ అయినటువంటి నిడగల్ కొండకైతే పిలుచుకోబోతా ఉన్నాను. రండి, మీరు కూడా నా జతలో. అద్భుతంగా ఉంటుంది ఈ ట్రెక్. చాలా అడ్వెంచరస్ రిస్కీ ట్రెక్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రెక్ ని చాలా అద్భుతంగా ఉంటుంది. రండి, పై చూస్తాం ఎలా ఉంది అని. చూడండి, ఈ దావనంకనే పోవాలి ఇప్పుడు పైకి. చూడండి, కొండ కనిపిస్తా ఉంది. ఇదంతా చూడండి ఫారెస్ట్ వాళ్ళ అండర్ లో ఉండేటువంటిది అని తంతు గంబలన్నీ వేసిండారు ఎవరు రాకూడదని. రండి ఇప్పుడు పైకి పోదాం. ఈ దావనం ఇంకా పైకి పోవాలా, రండి. మాట్లాడుకొని పోవాలి. కల్డీలు కాటం చేస్తే దానికి చూడండి, ఈ నవిల్ గర్రలన్నీ పడిండవి. ఇక్కడ నవిలన్నీ చేస్తే చూడండి, అంత సీగ అంత ఎట్లు పెరిగింది. ఏటనుక ఏటకు చూసిన అంత సీగే. చూడండి, ఆ తట్టుకు పోవాలిడు. ఈ జాగలోనే ఎక్కువ కల్డీలు ఉంటావంట. మాట్లాడుకొని పోవాలిడు. రండి 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 పోదాం రండి. కూకితే చూడండి రీసౌండ్ వస్తుంది. ఈ గుండ్లన్నీ ఎక్క కొడతా ఉండవి. చూడండి అప్ప కింద ఇంకా వచ్చినాను. ఈ కల్డీలు సవాసంకి కూగేసుకొని వచ్చినాను. దావరకు చేసుకపోయాక అట్లా కొడులు తెచ్చినాను. 20 ఏండ్లు కొడులే చూసుకోవచ్చు. అట్లా పోతా ఉన్నాం. జరగా ఏమన్నా కళ్ళు పళ్ళు అడ్డు వస్తే ఇట్లా అక్కని పోవాలన్నమాట. రండి పోదాం. ఇప్పుడు చూడండి, ఇదే కొండ పోవాల. చూడండి ఇటు నుంచి ఎంత బాగా కనిపిస్తా ఉంది. ఈ గుండు దాటి అక్కడ ఆ పైనకి పోవాలి. ఆ కోట కనిపిస్తా ఉంది చూడండి. ఆ కోట తక్కైతే పోవాలి ఎక్కిడు. ఇక్కడ చూడండి, వాన వచ్చినప్పుడు ఎంత పెద్ద నీళ్ళు నిలుచుకునిండ వీడ చూసుకోవచ్చు. ఇడ రండి, మా ఊరు చూపెడతాను. చూడండి అప్ప ఈడు కనిపిస్తా ఉండేది మా ఊరు అనమాట. అది పక్కల ఊరు దొడ్డేపల్లి. ఇది మా ఊరు రంగసముద్రము. మా ఊరు కొండలని ఏకంగా కనిపిస్తాడు చూడండి. అక్కడ చూడండి, చాలా హైట్లో ఉన్నాం కదా, దానికన్నా క్లీన్ గా కనిపిస్తుంది. రండి, ఇక్కడ చూస్తాము. కొండ అయితే ఫుల్ ఎండింది. గిడ్డ అంతా ఎండకపోయిందండి. చూడొచ్చు మీరు. ఇక్కడ ఎటువంటి ఏం లేదు, పాములు పురుగులు పిల్లలు అయితే పోవాలా. రండి పోదాం పైకి. ఇప్పుడు అదే దావన్నమాట. ఇక్కడెళ్ళే పోవాలనుకుంటా దానికి. చూడండి, ఈ గుహలన్నీ కళ్ళీళ్ళు ఉండే గుహలు. సద్యంకి అవి లేవు. చూడండి ఇటు నుంచి చూడండి, మా ఊరు ఎంత బాగా కనిపిస్తాం చూడండి. ఈ కోట చూడండి కంప్లీట్ గా పడిపోయింది. చూడండి కంప్లీట్ గా పడిపోయింది. నేను ఇప్పుడు పైకి ఎక్కల. చూడండి, ఈ కోట అయితే కోట గోడ పడిపోయింది అనమాట. లాస్ట్ కోట అనుకుంటా. ఇది పైన ఉంది, అక్కడికి పోవాలి. ఇదైతే ఇంకా పడిపోయింది అనమాట. అప్పుడు కట్టించిండేది. చెట్ట గుట్ట అంతా పెరిగింది. ఇప్పుడు అప్పుడు పైకి పొందాం. చూడండి, ఇక్కడ దావ ఉంది. ఆ కోట దావ అనుకుంటా. ఇది అప్పట్లో కట్టిండేది. ఈ దావ వెంట పోదాం రండి. ఇటు చూడండి,
కంప్లీట్ దావంతా మూసుకపోయింది. ఎవరు రాలేదనుకుంటాను, చాలా నెలలు అయింది. చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది. ఈ దావను ఇంకా పోలేడు పైకి. చూడండి అప్ప పైకి వచ్చినాను నేను, ఎట్లా ఏం గొత్తైనాను. ఈ కొడులు ఉండే తలకు మేలు లేకుండా ఏడేడా కళ్ళల్లో ఏమేమైపోతుంది చూడండి. చూడండి ఎంత బాగుంది ఇక్కడ వ్యూ. అంత పచ్చి కనిపిస్తుంది, కొండలు ఊరు అంత చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి కింద ఇంకా వచ్చినాను, చూడండి అంత ఎట్లయింది. ఈ దావను ఇంకా ఇప్పుడు పైకి పోవాలన్నమాట. రండి పోదాం. అట్నుంక వస్తే ఈ సీగ చూడండి, ఈ సీగ దావ వెళ్ళి వచ్చినాను, ఆ ముండ్లో వెళ్ళి ఇప్పుడు ఇట్లా పైకి పోవాలా. ఈ దావ అంటే ఇప్పుడు పైకి పోవాలి ఇట్లే. రండి పోదాం. గుహ చూడండి ఎట్లుంది ఈడ గుహ, ఎవరు లేదు. ఈ గిల్డీలు వచ్చి పనుకంటే ఏమో గొత్తలేదు. ఈడ చూడండి ఎట్లుంది. చూడండి ఈడ శారకేసే రాయి పువ్వ అంటారు కదండి, చూడండి అది. ఇది అంతకి పెరిగిడిచిండి, గుండెల నిండి అంతా పెరిగిండి అది. చూడండి ఎంత బాగుందో చూసుకోవచ్చు మీరు. చూడండి చూడండి ముక్కాలు భాగం వచ్చేసినాను, కింద నుంచి వచ్చినాను. ఇప్పుడు పైకి పోవాలా, కోట ఉండేది అవతకి. ఇంకేం రండి పోదాం, వచ్చింది అక్కడ పైకి పోవాలి ఇప్పుడు. ఎక్కి ఎక్కడ వస్తున్నావు 50 గుండ్లు. రండి పోదాం. స్వామి అయ్యప్ప, ఈటి నుంచి వచ్చినాను ఈ జరుగులో వెళ్ళి జరుగు అని. చూడండి వీటికి పోవాలి చూడు, ఈ దావ అనేది గొత్తైతలేదు ఈ నామ. చూడండి వీటికి పోవాలి పైకి. చూడండి ఇదే జరుగు, అక్కడ పైన కనిపిస్తాం చూడండి. కిందెళ్ళి వస్తే ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి. రండి పోదాం. ఇదే చూడండి తంతి, దీన్ని పట్టుకొని ఇప్పుడు పైకి ఎక్కాలా. రండి ఎక్కుదాం. చూడండి పైకి ఎక్కొచ్చినాను, ఇదే తంతి. చెప్పులు వేసుకొని జారుతా ఉండే, అట్లా ఎక్కొచ్చినాను నిదానంగా. చూడండి ఇటు నుంచి ఎంత బాగా కనిపిస్తా ఉంది. చూడండి ఇదంతకి కళ్ళు పెరిగింది, ఎవరు రాలేదు. చూడండి ఎంత కళ్ళు పెరిగింది. ఇట్లా పోవాలి ఇప్పుడు. రండి పోదాం. దాస్ వేసుకొని అరకు చేసుకొని పోవాలా, లేకుంటే అయ్యలేదు. ఈ కొడులు తెచ్చిన దాని ఇంకా పని బిరుబిరున అవుతా ఉంది అనమాట. రండి పోదాం నిదానంగా. చూడండి ఎంత కిందకుంది. ఈటి నుంచి ఏమన్నా పడితే చేతులు కాళ్ళు నడుము గిడుము అంతా ఇరిగిపోతుంది. నిదానంగా వస్తే ఆ కళ్ళ వెళ్ళి నిదానంగా వస్తే ఇప్పుడు ఎట్లే నిదానం పోవాలి పైకి. చూడండి ఆట నుంచి ఏమో వస్తే ఈడు చూడండి కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. చాలా రిస్క్ ఉందా పో. ఇప్పుడు కింద వెళ్ళి తూర్కొని పోవాలంతే, ఇంకేం చేయాలా. రండి పోదాం ఇట్లే తూర్కొని. చూడండి మొబైల్ పట్టుకొని మచ్చి పట్టుకొని రావాలంటే చూడండి ఇక్కడ రావాలనా. రండి పోదాం. ఓహో తీసుకోండి అప్ప. ఇప్పుడు చూడండి ఇదంతా బ్లాక్ అయింది. ఇప్పుడు నేను ఎట్లా పోవాలా స్వామి. ఇట్లుందని అంటే నేను ఆవిడే ఊర్లోకి పోతుంటే వాపసు. రండి వచ్చినాం అట్లే పోదాం, ఏం చేసేకి వెళ్ళి ఇంకా.
కింద తంత వెళ్ళినాక వచ్చింది చూడండి. అట్లా వచ్చి ఈ కళ్ళలో వెళ్ళి తూర్కని వచ్చింది చూడండి. ఈ కళ్ళు ఎంత పెద్దది ఉంది, ఎట్లుంది ఏమో కానీ మా రంగసముద్రం ఇంకా ఈ నిడగాల కొండ ఎక్కాలంటే చాలా రిస్కీ అన్నమాట. చూడండి ఎట్లా కనిపిస్తుంది మా ఊరు. ఇట్లా చూడండి ఈ బండి మీద వెళ్ళిపోవాలా. ఈవిడొచ్చింది చూడండి, అంతా ముండ్లు గుండ్లు అన్ని ఎట్లుండవి. ఇదేం లేదు, ఆరాముగా ఉంది. ఇదా మాత్రం ఆరాముగా ఉంది, ఎక్కిపోయడొచ్చు. రండి ఎడుకోకని ఒక కథ చెప్తాను, రండి పైకి పోదాం. చూడండి నేను ఎట్లున్నాను, ఏం లేదన్నీ బట్టలన్నీ చినిగిపోయిండవి. చూడండి సైట్లన్నీ గాయాలు. గురుగారు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదే జాగా నుంకనే మా యొక్క 2013 ఇస్వీలన పడింది. ఆ దినము ఇంట్లో వాళ్ళంతా ఎక్కుతాము కొండని. మా యొక్క నేను ముందుకు పోతా ఉంటే మా యొక్క ఈడ వెనకొస్తా ఉండే. ఇదే జాగా నుంక 80-90 అడుగుల కిందకి పడిండేది. చూడండి చూపిస్తాను. ఇదే జరుగు నుంకనే పడింది. సుమారు ఒక 80-90 అడుగుల కిందకి. అన్ని ముండ్ల చెట్లు అన్ని ఉండవి. ఆ ముండ్ల చెట్లకు పడిండే తలకి మనిషి ఉడిసి లాక్కుండింటే కాళ్ళు చేట్లు ఇరిగి మూలకు పడతా ఉండే. చూడండి నేను ముందుకు పోతా ఉంటే ఇదే జాగలన ఇక్కడ కనిపిస్తా ఉందే, ఈ చెట్టుకి వేలు తగిలి, వెనకుండే చెట్టుకి వేలు తగిలి కిందకి జారి పడుతుంది. నేను ముందు రాడుంటే సీదా 80-90 అడుగులు కిందకి పోయిండే. చూడండి ఆ చెట్లు నడుము అవతలకు పోయిండేది. ఇంకా అక్కడ ఇంత పైలు ఇంకా పడి ఉడిసిండేదే పెద్ద విచారము. మా ఇంటి దేవుడు బలమో లేకుంటే అదృష్టమో తెలీదు. ఆ దినం పాగొడ తాలూకంతా ఆశ్చర్యమైనటువంటి విచారం ఇది పడిండేది. సింపుల్గా చెప్తాను. పడే కారణం ఏమంటే నేను వెనక్కి ఈడే ఉంటున్నా. ఆ వేలు ఎవడో ఈ పాపచ్చకళ్ళకి తగలను ఆవిడ ఇట్లా అనేకపోయి సీదా ఉడకని వెళ్ళిడ్సా కిందకల్లా అని చెప్పి మేము అరుసుకుంటే అట్లా పడే అనమాట. చూడండి కోట ఎట్లుంది, ఇదంతకి అంత సేదర పెరిగిడిసింది. ఇట్లా వెళ్ళిపోవాలి ఆ సేదరలో వెళ్ళి అంతా మూసుకపోయింది దావంతా. చూడండి మీరు, ఏమేం లేదు. నా దరిద్రంకి నేను ఈ పొద్దు వచ్చినాను ఇట్లా టైంలో. చూడండి ఈ జరుగులో నాది ఎట్లా కట్టిండ్రో ఏమో, ఇంత పెద్ద రాయిలు చూడండి మీరు చూస్తూ ఉండరు ఎట్లా కట్టిండ్రో. 800-900 ఏళ్ళ క్రితం ఇది కోట. చూడండి అంత ఎట్లా అయిపోయింది. రండి ఇప్పుడు పైకి పోదాం, రండి పోదాం. ఇంకా బజరంగ్ బలి ఆ కళ్ళ ముళ్ళ ఏడుదొచ్చిన ఎక్కుతా ఉన్నాను అట్లే కొడలు పెట్టుకొని. చూడండి చూడండి నిడగల్ సామ్రాజ్యంకి స్వాగతం సుస్వాగతం. చూడండి ఎక్కినాను, కోట పైకి ఎక్కినాను. చూడండి ఊరు చూడండి ఎంత బాగా కనిపిస్తా ఉంది. చూడండి చూడండి అప్ప, దీనికి దొణ అంటారు. నీళ్ళని ఫుల్ ఉండవి. చూడండి శిఖరం అది, ఇది దొణ. రండి బెర్ర తక్కుపోదాం ఇంకా అట్లా. కోట వాకులు చూడండి, ఇది ఓపెనింగ్. చూడండి ఇటు నుంచి మా ఊరు ఎంత బాగా కనిపిస్తా ఉండదు. అన్ని ఏకం కొండలన్నీ ఏకంగా కనిపిస్తా ఉండదు. చూడండి ఎంత బాగుండదు. చూడండి
గురుగారు చూడండి, ఇక్కడ శివాలయం ఉంది. ఈడ ఎన్నో 300-400 ఏండ్ల కింద కట్టిండే అట్లా దేవస్థానము. చూడండి ఈడ శాసనాలు కూడా ఉన్నాయి. చూడండి కిందకు పడిండేవి అన్నమాట. ఇక్కడ చూడండి 106 దేవస్థానాలు ఉండవు ఈడ నిడగల్లన. దాంట్లో ఈ పాడుపడిండేది కూడా ఒకటి శివాలయము. చూడండి ఎట్లా పాడుపడింది. ఆ లింగం చూపిస్తాను చూడండి ఎట్లుంది. యాటికి పైన పరుగెడ్డి చూడండి అప్ప. గురుగారు ఈడు చూడండి గుండు కిందే ఇల్లు కట్టేసిండరు. ఎంత బాగుంది. కానీ ఇంత జనాలంతా వచ్చి ఎట్లా రాసిపోయిండరు చూడండి. ఎండాకాలం అయితే చల్లగా ఉంటది ఈ గుండు కింద. ఇక్కడ చూడండి ఈడు కూడా అట్లే చేసిండరు. అంత పాడుపడిపోయింది అంతే. చూడండి ఇదే శిఖరం పోయే దావా. అంత పరగెడ్డ అంత పెరిగిడిసింది. చూడండి ఈ దావనంకనే ఇప్పుడు శిఖరం పోలు. రండి పోదాం ఇట్లే. ఈ దావ మాత్రం ఎక్కేకి మాత్రం భలే బాగుంది. చూడండి నేను మా ఊరు నుంచి వచ్చిన దావ అయితే అంత శాదరి కళ్ళ ముళ్ళు రాయి అంత దాటుకొని వచ్చింది. ఇది చూడండి ఏం రవ్వంత పరగెడ్డ ఉంది. అంత ఇడిస్తే ఆరాంగా ఎక్కిపోవచ్చు పైకి. నాకు ఇంక ఈజీ అయిపోతుంది ఎక్కేకి. చూడండి ఆరాంగా ఎక్కొచ్చు. ఈ దావ అంతేం కష్టమే వెళ్దు. రండి పైనకి పై చూపిస్తాను. చూడండి గుండు మీద సుస్తాయి నేను బంతు అంటాను రాసిండరు. అంటే సుస్తాయినా ఇంకేం వచ్చి రండి ఎక్కండి పైకి అంటానని రాసిండరు. చూడండి శిఖరం మీద ఉండే సన్న బసవణం గుడి ముందర నమస్కారం చేసి నిలబడిండే విగ్రహం చూడండి నిలబెట్టిండరు. మొదల కాలంలో శాసనాలు చూడండి అట్లే. బసవణం విగ్రహం చూడండి ఎంత బాగుంది. అట్లా ఈడు చూడండి ఈ శాసనంలో లింగం సావంతికి ఎత్తిండారు సన్నగా. చూడండి ఎంత బాగుంది. పొద్దున్న ఇంకా కూడు నీళ్లు అన్ని ఇడిసి ఎక్కినాను నిడగంటి శిఖరం. చూడండి పైలు ఇంకా చూపెడతాను. అంత ఫుల్ మంజు కవర్ అయిపోయింది. పైకి వస్తే ఏమి కనిపించదు. ఫుల్ గాలి ఫుల్ మంజు. శిఖరం నుంచి చూస్తా ఉండే వ్యూ చూడండి ఎంత బాగుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పైల నుంచి చూస్తా ఉంటే అన్ని కొండలు కనిపిస్తా ఉండవి. కింద ఉండే ఊర్లు కనిపిస్తా ఉండవి. అట్లా ఈటి నుంచి చూస్తే కర్ణాటకలోనే నంబర్ 1 అయినటువంటి విండ్ మిల్లులు చిత్రదుర్గం పోయి కనిపిస్తావి. ఈ దిక్కు నుంచి చూస్తే క్లియర్ గా కనిపిస్తావి. ఈవిడ మంజు మూసుకొని కనిపిస్తలేదు అంతే. ఎవడన్నా ఆరాంగా ఉన్నాడు వచ్చి చూడండి ఎండకాలంలో క్లియర్ గా కనిపిస్తావి. ఈ దావ సీదా నిడగల్లకైతే పోతుంది. చూడండి ఎంత బాగుంది దావా. యా రిస్క్ లేదు. ఇక్కడ ఆరాంగా పోవచ్చు. మరలు కోట వాకేండ్లు చూడండి దావుకి. వీటి నుంకనే తరకారీలు పండ్లు అన్ని మా ఊరికి తీసుకొని వస్తుండ్రంట మొదలు. వీటి నుంక 9 కిలోమీటర్లు అవుతుంది మా ఊరు నుంచి అటకి నిడగల్కి. దానికి ఈడెళ్తేస్తే 3-4 కిలోమీటర్లు అవుతుండే. చూడండి ఎంత బాగుంది ఇక్కడ దావ. చూడండి పాత దేవస్థానాలు చూడండి మొదలు కట్టిండవి. ఆ కాలంలో కట్టిండవి ఎంత బాగుండవి. పండ్ల నడుము కట్టిండరు చూడండి. ఓకే గురుగారు నా ట్రెక్కింగ్ వీటికే ఎండ్ అవుతుంది. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో సిక్తాను. అట వరకు టేక్ కేర్. టాటా బాయ్ బాయ్.